నెక్స్ట్ టాపిక్ వెళ్దాం సార్. స్వాతంత్ర వేడుకల్లో బనకచర్ల సెగ, తెలుగు సీఎంలు డి అంటే డి. అంటే ఇక్కడ మన ఏపీ సీఎం మాట్లాడడం జరిగిందండి, ఇక్కడ తెలంగాణ సీఎం కూడా ఈ బనకచర్ల అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించడం జరిగింది. ఆ బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుట్రలను ఛేదించుకొని గోదావరి నదీ జలాలలో రావాల్సిన వాటాను సాధిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ముఖ్యంగా తెలంగాణ ఏపీ కానీ జనాభా ప్రాతిపదికన ఈ నీటి కేటాయింపు అనేది కేఆర్ఎంబీ కానీ చాలా చిన్న సబ్జెక్ట్ అండి. దీన్ని పొలిటికల్గా దీన్ని డైవర్ట్ చేశారు. నిజంగా ఇక్కడ వాటర్ వృధాగా సముద్రంలోకి వెళుతున్నటువంటి వాటర్ను ఉపయోగించుకునేటువంటి ప్రక్రియ ఆ ప్రాజెక్టు. సరే, గోదావరి నదీ జలాల విషయంలో నీటిని న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణకి చేయాల్సిన బాధ్యత ఉంది. మరి దీన్ని న్యాయం చేసుకుంటూ దాన్ని అమలు చేసుకోవటానికి మార్గం చూసుకోవాలి. అది వేరు ఇది వేరు. కానీ రెండింటికి సంబంధించి వాటర్ ఒకే అంశం కాబట్టి దీనికి న్యాయం చేసుకుంటూ దానికి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కాకుండా డివిజన్ అది పొలిటికల్ అయింది కాబట్టి దాన్ని సెటరేట్ చేయాల్సిన బాధ్యత కేంద్రానికి. అంతే తప్ప ఇది ఓన్లీ పొలిటికల్ అంతే. ఇప్పుడు ఆ సముద్రంలో పోతాయి నీళ్లు, నువ్వన్నా వాడుకో, లేదా పైన ఇంకో ప్రాజెక్ట్ గట్టి ఇంకోటి వాడండి, అలా ఇంకో ప్రాజెక్ట్ గట్టి ఇంకోటి వాడండి, ఇంకో దగ్గర వాడండి. అంతేగాని అలా ఊరకపోవటం వలన ప్రయోజనం లేదు కదా అనేది అభిప్రాయం. సరే, సురేష్ గారు ఏంటంటే మొత్తానికి ఇద్దరు అభిప్రాయాలు. అంటే గతంలో నుంచి జరుగుతున్నదే దాదాపు 6 నెలల కాలంగా బనకచెర్ల పంచాయతీ ఇరు రాష్ట్రాల మధ్య ఇది ఉంటుంది. ఇప్పుడు కాదు, గతంలో కూడా ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, ప్రతి రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి ఇరు రాష్ట్రాల మధ్య కూడా నీటి వివాదాలు అనేటువంటిది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశమే. దేశాలకి మధ్య కూడా నీటి పంచాయతీలు జరుగుతున్న మాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ సమస్య పరిష్కరించుకోదగినటువంటి అంశం అంతే కదా. దీన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునేదానికి చాలా సులువైనటువంటి అంశం అని అనిపిస్తుంది. మీరేమంటారు? మీరు చెప్పినట్టుగా అది వాస్తవం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 2 రాష్ట్రాల సీఎంలు కూడా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళ ప్రాధాన్యతలు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరిస్తూ ఈ విషయాన్ని ఇద్దరు కూడా ప్రస్తావించారు. కాబట్టి ఇద్దరు కాంట్రడిక్ట్ అనేదానికి ఇక్కడ అంశం కాదు. అయితే ఇందులో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో మేము ఎక్కడ ప్రాజెక్ట్ను ఎక్కడ అడ్డుకుంటామనే మాత్రం ఆయన ఎక్కడ చెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర వాటా ప్రతి నీటి చుక్క కూడా మేము సద్వినియోగం చేసుకుంటామన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ తెలంగాణ రాష్ట్ర వాటాని మేము తీసుకుంటామని ఎక్కడ చెప్పలేదు. వృధాగా పోయే జలాలను, సముద్రంలోకి పోయే జలాలని ఆ నీటిని వాడుకుంటామని చెప్పారు. కేసీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన దాని ప్రకారం కేసీఆర్ గారు 2016లో 2 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్, అప్పుడు జగన్ గారు చీఫ్ మినిస్టర్ ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగినప్పుడు సముద్రంలోకి 3000 టీఎంసీల గోదావరి జలాలు వృధాగా పోతున్నాయని చెప్పి ఆయన లెటర్ కూడా ఇచ్చారు. ఒక రకంగా ఆ రోజే బనకచెర్ల అంటే లింక్కి అనే దానికి మన కేసీఆర్ గారు అంగీకరించారని చెప్పి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పారు. అంటే ఎవరు కూడా వృధాగా జలాలు పోతున్నాయన్న దాంట్లో ఎవరికి కూడా ఇక్కడ అభ్యంతరం లేదు. పోతున్న విషయం చాలా స్పష్టం అవుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో క్వశ్చన్ వేసినప్పుడు ఏంటంటే 2 రాష్ట్రాలు కూడా సిడబ్ల్యూసి ఆమోదం తీసుకున్న తర్వాత దాని గురించి ప్రజలకు వెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం కూడా
ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లోనే ఉన్నాము, ఇంకా మేము వర్క్స్ స్టార్ట్ చేయలేదంటే అన్ని అనుమతులు తీసుకొని తెలంగాణను కూడా అంగీకరించి 2 రాష్ట్రాల ఏకాభిప్రాయం తర్వాత ఇది టేకప్ చేసే అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలియజేసింది. వంశీ గారు. ఓకే, రైట్ అండి సురేష్ గారు, రైట్, థ్యాంక్ యూ.